ఇప్పుడు మాజీ ఎంపీ అచ్చంపేట పరతాల ముదిరాజు గారు ఒకే నిమిషం అన్న అందరు. జై తెలంగాణ. సమయం ఎక్కువ ఇస్తలేరు కాబట్టి సభకు నమస్కారం. ఈరోజు ఈ వాతావరణం చూస్తుంటే 2023 సెప్టెంబర్ రోజే బాలరాజన్న చెప్పిన, నేను సర్వేయర్ని, అన్ని మండలాలు తిరిగి వచ్చిన, రిపోర్టు ముందర పెట్టిన, నీ దుకాణం బంద్ అవుతుందన్న పరిస్థితి ఇది అని చెప్పిన. పడతాలపై నువ్వేం మాట్లాడినా నెగిటివ్ పోతుంది, ఎక్కడ నువ్వు నోరిప్పకు అంటే నా మిత్రులతో ఛాలెంజ్ చేసుకుంటే గెలుస్తున్నాను రాబాయి 500, 1000, 2000 జోలు చెప్పుకుంటూ వచ్చి మనసు చంపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందరికి చెప్పిన ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో, ఎవరైతే పార్టీ కట్టుబడి ఉన్నారో, ఎవరైతే పార్టీకి పనిచేసిరో వాడు నీకు శత్రువుగా భావించి నువ్వు పక్కకి ఎందుకు పంపుతున్నావు అంటే నాకు ఎదురు మాట్లాడాడు. అంటే మాట్లాడొద్దా? తప్పును తప్పొద్దా? మనం చేసే కార్యక్రమాలు సరిగా లేవని చెప్పొద్దా? చెప్పినోడల్లా దూరం చేసుకుంటా పోతే ఎట్లా గెలుస్తాం మనం అంటే ప్రజలు ఓట్లేస్తారు. ఎట్లేస్తారు ప్రజలు? అందరూ పోయినాక ఎట్లేస్తారు అంటే వినలే. ఈ రోజు చూస్తున్నా, నేను చాలా మీటింగులు చూసిన, ఆ రోజు దూరమైన వాళ్ళందరూ మళ్ళీ వచ్చారు. ఇంకా 2,000 మంది ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడైనా ఆయనకు కనివిప్పగలగాలని నేను మాట్లాడడానికి వచ్చిన. ఎవరిని నేను మాకు ఇన్ఛార్జ్ ఇచ్చినా, గతంలో ఎట్లా పనిచేసినామో, ఎంపీపీగా చేసినా అట్లే చేసినాం, పార్టీ అధ్యక్షుని చేసినా అట్లే చేసినాం, నెక్స్ట్ అట్లే చేస్తామని చెప్పి మాటిస్తూ బంద్ చేస్తున్నా. జై తెలంగాణ.